రైతు కపాసు యాప్ ద్వారా పత్తి కొనుగోలు విధానం రైతులకు ఏమాత్రం మేలు కలగటం లేదని పత్తి మిల్లుల యజమానులు ప్రతినిధి టీవీఎన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పత్తి కొనుగోలు విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పత్తి మిల్లు నిరవధికంగా బంద్ కు పిలుపునిచ్చాయి. పత్తి నాణ్యతను వర్గీకరించేందుకు ఉపయోగిస్తున్న L1, L2, L3, L4, L5 వంటి గ్రేడింగ్ విధానాలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము రైతులకు వ్యతిరేకం కాదని, కానీ ప్రభుత్వం తీసుకున్న విధానాలపై నిరసన తెలియజేయక తప్పడం లేదన్నారు. చాలా మంది రైతులు నిరక్షరాస్యులు కావడంతో సాంకేతికతతో కూడిన యాప్ వినియోగం అర్థం కాక నష్టపోతున్నారని ఆందోళన చెందారు. ప్రభుత్వం స్పందించి పత్తి కొనుగోలులో సరళమైన విధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మె అనేది ఈ రోజు అంటే 17-11-2025 స్టార్ట్ అయింది. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వీరైతే తీసుకున్నటువంటి L1, L2, L3, L4, L5 అనేటటువంటి సిస్టమ్ ద్వారా మరి ఫ్యాక్టరీలన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మీరు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని అన్ని ఫ్యాక్టరీలు అంటే మన రాష్ట్రంలో 322 ఫ్యాక్టరీలు ఉంటే ప్రతి ఫ్యాక్టరీని కూడా నోటిఫైడ్ అయిన ప్రతి ఫ్యాక్టరీని కూడా ఓపెన్ చేసి మరి పత్తి కొనుగోలు చేసేంత వరకు ఈ యొక్క నిరవధిక సమ్మె అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది. ఇది మా రాష్ట్ర అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద వెంటనే స్పందించి మరి 322 ఫ్యాక్టరీలను వెంటనే ఓపెన్ చేసి మరి ఎక్కడి రైతులను అక్కడ ఇబ్బంది లేకుండా వారి యొక్క పత్తిని కొనుగోలు చేసే విధంగా మరి CMD గారు కానీ, టెక్స్టైల్ మినిస్టర్ గారు కానీ, అదేవిధంగా మన రాష్ట్ర మరి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మరి వారితో మాట్లాడి చర్చించి